ప్రొద్దుటూరు పోలీసుల తీరు వివాదాస్పదమవుతుంది. ఒక బంగారు వ్యాపారిని పోలీసులమని చెప్పి బలవంతంగా ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. అయితే ఇక్కడ నిన్న రాత్రి ఒక బంగారు వ్యాపారిని కొంతమంది దుండగులు పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేసిన సంఘటన చోటు చేసుకుంది. తన కంటి జ్యువెలర్స్ నడుపుతున్న శ్రీనివాసులు అలాగే అతని భార్య లక్ష్మితో కలిసి 2-వీలర్ పై శనివారం ఇంటికి బయలుదేరారు. షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్న భార్యాభర్తలను ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో ఒక కారులో వచ్చి అడ్డగించిన పోలీసులు శ్రీనివాసులను బలవంతంగా కారులో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వచ్చి కలవండంటూ వెళ్లిపోయారు. తన భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారని శ్రీలక్ష్మి అడుగుతున్నా కూడా ప్రశ్నిస్తున్నా కూడా 3 టౌన్ పోలీసులమని చెప్పి ఆమెను తోసేసి వెళ్లిపోయారు. దీంతో కారు వెనకాలే శ్రీలక్ష్మి పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. అక్కడ తన భర్త గురించి అడిగితే పోలీసులు తామెవరిని తీసుకురాలేదని చెప్పారు. అయితే తను ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ వారెవరూ నీ భర్తను అరెస్ట్ చేయలేదని పోలీసులు ఆమెకు చెప్పడంతో ఆమె ఒక్కసారిగా అవాక్ అయిపోయింది. అయితే పట్టణంలోని అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆమె తిరిగినా కూడా భర్త ఆచూకీ తెలియలేదు. అయితే ఆ పోలీస్ స్టేషన్లోనే శ్రీలక్ష్మి భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేసింది. తన భర్తను వెతకాలంటూ పోలీసులను వేడుకోగా అక్కడ పోలీసులు చెప్పిన సమాధానానికి ఆమె షాక్ అయింది. ప్రొద్దుటూరులో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ అవి పనిచేయడం లేదంటూ పోలీసులు తాపీగా చెప్పడంతో బాధితురాలికి ఏం చేయాలో పాలుపోలేదు. నా భర్తను వెతికి పెట్టండి మహాప్రభు అంటూ పోలీసులను వేడుకుంది. తన భర్తను కారులో తీసుకెళ్లింది పోలీసులా ప్రైవేట్ వ్యక్తులా అని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలక్ష్మి మా తనకంటి జ్యువెలర్స్ అని గోల్డ్ షాప్ ఓల్డ్ మార్కెట్లో ఉంది. నైట్ 8:30కి షాప్ క్లోజ్ చేసి వస్తా అంటే శివాలయం సెంటర్లో మాది స్కూటీ ఆపి మరి మా ఆయన్ను మేము పోలీసు వాళ్ళ మనిషి కార్లో ఎక్కించుకొని పోయినారు. 3 టౌన్కి రండి మేడం, మీరు కూడా సార్ని 3 టౌన్కే తీసుకుపోతున్నాం అని చెప్పినారు. నేను వెంటనే 2 మినిట్స్లోనే కార్ ఫాలో అయ్యి వెళ్ళినాను. 3 టౌన్లో ఎవరు లేరు. అక్కడ నుంచి మళ్ళీ 2 టౌన్కి పోండిమ్మా అన్నారు పోలీసు వాళ్ళు. 2 టౌన్ పోయినాను. ఒక 8:30-9 నుంచి ఒక ఒంటరి ఆడది 3 టౌన్ 2 టౌన్ 1 టౌన్ అని 3 టౌన్లు పోలీసులు నన్ను తిప్పించినారు. కానీ మా ఆయన చూపిలా. ఇప్పటికీ ఆయన ఎక్కడున్నాడో 2 సెల్లులు స్విచ్ ఆఫ్ లో వస్తున్నాయి. ఆయన ఆచూకీ నాకు అసలు తెలియదు. అక్కడికి పోతే ఇక్కడ, ఇక్కడికి పోతే అక్కడ. ఇప్పుడు కూడా ఉదయం 1:30 నుంచి డిఎస్పీ కోసం వెయిట్ చేస్తున్నాను. మేడం కూడా ఏ రెస్పాన్స్ లేదు. ఊరికి అక్కడ ఇక్కడ అని తిప్పుతున్నారు. నాకు మా ఆయన ఒక్కసారి చూపిస్తారేమో అంటే కూడా ఆయన ఆచూకీ నాకు చూపించడం లేదు. వాళ్ళు మళ్ళీ నిజమైన పోలీసులా కాదా, ఆయన ఎక్కడున్నాడు అనేది నాకు అసలు అర్థం కావడం లేదు ఏం జరిగింది అని. శివాలయం నడి సెంటర్ లో సీసీ ఫుటేజ్ లేదు అని అంటే నాకు అది అసలు ఇది ప్రొద్దుటూరా ఎట్లా ఉంది మన పరిపాలన? ఈ రాజకీయ నాయకులంతా ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా అనిపిస్తుంది. నన్ను ఎక్కడో సందుల్లో బంధుల్లో మా ఆయన్ను తీసుకుపోలేదు. వాళ్ళు శివాలయం సెంటర్ నడిబొడ్డున తీసుకుపోయినారు. ఏ కెమెరాలు పనిచేయడం లాంట. మొత్తము మా షాప్ లో పనిచేసే పిల్లలందరం కుక్కల లెక్క తిరిగినాం. నైట్ 1 గంట వరకు ఏ షాప్ వాళ్ళు మాకు ఒక్క కెమెరా కూడా లేదని మాకు చూపించడంలా. వాళ్ళకు మీకు మధ్య ఏమన్నా డిస్కషన్ జరిగిందమ్మా? ఏం జరగలేదు. అసలు ఊరికి స్కూటీ ఆపినారు, బండిలో ఎక్కించుకొని కార్లో ఎక్కించుకొని పోయినారు. నన్ను కూడా నేను వస్తాను అడ్డుపడినాను. కార్లో నన్ను కూడా తీసి మేడం మీరు ఇక్కడే 3 టౌన్ మేడం అని నాకు అడ్రస్ చెప్పినారు. ఓల్డ్ పాత మార్కెట్ దగ్గర ఉంది మేడం, రాండి రాండి అని. మీరు వెహికల్ నెంబర్ అట్లా ఏమన్నా చూస్తున్నారా? నేను చూసేలోపు నాకు అడ్డం నిలబడినారు ఇద్దరు నా స్కూటీకి. ఏది మేడం వెహికల్ ఏమన్నా అంటే 7 సీటర్స్ అనేది నాకు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే కార్ నిండా మొత్తం ఎంతమంది దిగారో అంతమంది ఎక్కినారు. మళ్ళీ ఎంతమంది ఉంటారు మేడం కార్లో? దాదాపు 5 మెంబర్స్ అపోనే నాకు మా స్కూటీని ముట్టగించినారు. మీరు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకున్నారా పోలీసులు? నైట్ 1 టౌన్ లో కంప్లైంట్ రాపించుకున్నారు. ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ 1 టౌన్ పోతే అక్కడ నుంచి 3 టౌన్ కు పోండి, మాకెక్కడ ఇచ్చినారు కంప్లైంట్ అన్నారు. డిఎస్పీ ఆఫీస్కి వస్తే డిఎస్పీ ఉదయం నుంచి నాకు అసలు కనబడలే, బయటకే రాలే. 9 గంటలప్పుడు కంప్లైంట్ రాసినా, నేనే రాసినా. ఎస్పీ గారికి ఏమైనా విషయం తెలియజేశారా? డిఎస్పీ దగ్గరకు వచ్చినాం సార్. డిఎస్పీతో మాట్లాడి ఏమన్నా చెప్తాదేమో విషయం. కనీసం ఇప్పుడు 24 గంటల్లో ఈయన ఏమన్నా నిజంగా పోలీసు వాళ్ళే తీసుకుంటే 24 గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేయాలి. లాయర్ని పిలుచుకొని కూడా వచ్చినాను. మీకు ఎవరిపైన అనుమానం ఉందన్నా? మా ఆయన తమ్ముడు అప్పులు చేసినాడు, ఆ అప్పులు వాళ్ళు తీసుకుపోయినారు అని అంటున్నారు. అప్పులు ఎవరు చేసినా కూడా మాకు ఏదైనా ప్రమేయం ఉంటేనే కదా. కుటుంబంలో ఎంతో మంది ఉంటారు. అందరు అప్పులకి మనమే బాధ్యులం ఎట్లయితాము? ఏమున్నా కూడా మనిషిని ఎక్కడ ఏ స్టేషన్ అని చెప్పి తీసుకుపోయినారు. మనిషికి కనపరావాలి కదా తను ఎక్కడుండారు ఏమి అని. మాదేదైనా మేము నిజంగా మేము కూడా అందులో సంబంధం ఉంటే మేము అప్పులు ఇవ్వగలుగుతాము. మాకు సంబంధం లేని వాటిల్లో మేము అప్పులు కట్టండి అంటే మనిషిని చూపించకుండా ఉండారు నైట్ 8:30 నుంచి. ఇక సివిల్ పంచాయతీలో ప్రొద్దుటూరు పోలీసులు కిడ్నాపర్లుగా మారారు. పోలీసులు కిడ్నాప్ చేసిన వ్యక్తి తనకంటి జ్యువెలర్స్ యజమాని తనికంటి శ్రీనివాసులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే శనివారం రాత్రి శ్రీనివాస్ను పోలీసులు వదిలిపెట్టారు. ఆ తర్వాత 1 టౌన్ సిఐ
తిమ్మారెడ్డి 3 టౌన్ సిఐ వేణుగోపాల్ విజయవాడ నుంచి వచ్చిన వసంత్ అనే ఎస్ఐ కలిసి శ్రీనివాస్ ఇంటికెళ్లారు. తన తమ్ముడు వెంకట్ స్వామితో తనకు ఎలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా చాలా ఏళ్ల క్రితమే విడిపోయామని శ్రీనివాసులు చెప్పుకొచ్చారు. అయితే తమ్ముడు చేసిన అప్పులను తనను కట్టమంటూ పోలీసులు తనను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు డబ్బులు కట్టమని ఇస్తున్న పేర్లు ఇప్పటి వరకు తాను వినలేదన్నారు. తన తమ్ముడు వెంకటస్వామి గతంలో ఐపీ దాఖలు చేశారని తెలిపారు. తన ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పనని పోలీసులకు చెప్పానని శ్రీనివాసులు వాపోయారు. రాత్రి 8 గంటల సమయంలో పోలీసు వాళ్ళు పిలుచుకొని పోయినారు. శివాలయం సెంటర్ కాడ నుంచి పిలుచుకొని పోయిన తర్వాత అక్కడ కొరపాటు రోడ్లో నుంచి పిలుచుకొని పోయి అక్కడి నుంచి ఇంకొక వెహికల్లో పిలుచుకొని పోయి అక్కడి నుంచి అక్కడ నిమ్మకాయల సుధాకర్ రెడ్డి దాంతో నన్ను ఉంచినారు. వెంకటస్వామిని కూడా అక్కడే ఉంచి అతను అప్పులు ఇచ్చిన వాళ్ళందరి పేర్లు సారు రాసుకొని వచ్చినాడు. వాళ్ళందరికీ బంగారు ఇవ్వాలంట. ఆ బంగారు ఎంత ఇవ్వాలా ఏం కథ అనేది సారు దాంట్లో చూసి చెప్తున్నాడు. దాని ప్రకారం సారుకు డాక్యుమెంట్లు ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు కాబట్టి డాక్యుమెంట్లు ఇవ్వండి అని సారు చెప్తా ఉంటే సరేలేని నేను ఒప్పుకొని డాక్యుమెంట్ ఇస్తాలే అని చెప్పి పిలుచుకొని వచ్చిన సార్. ఎవరున్నా సారు? సార్ పేరు వసంత సారు, విజయవాడ సారు. మన తిమ్మారెడ్డి సారు 1 టౌన్ సిఐ సారు. వెంకటస్వామికి నీకేం సంబంధం? నాకు వెంకటస్వామికి సంబంధం లేదని 8 సంవత్సరాల కిందటనే నేను తెగదెంపులు చేసుకొని ఆయనకు నాకు సంబంధం లేదని పూర్తిగా మేము రాతపూర్వకంగా రాసుకొని చేసేసినాము. వెంకటస్వామి నీకేమైతే ఎఫ్ఐఆర్ ఇంకా అయిందా కాలేదని తెలీదు. వెంకటస్వామి నీకేమైతాడు? తమ్ముడు. డబ్బులు లావాదేవీలన్నా ఇది అతను ఎవరి దగ్గర అప్పులు చేసిన దానికి. అంటే ఎవరెవరి దగ్గర చేసింది మీకేం చెప్పలేదా అండి? నాకు సార్ ఏమో ఒక 10 మంది దాకా పేర్లు చెప్పినాడు. వాళ్ళు ఎవరు నాకైతే తెలియదు పూర్తిగా, అసలు వాళ్ళ పేర్లు కూడా నేను ఎక్కడ వినలే. ఆ వెంకటస్వామి మాత్రము అతనికి వాళ్ళకు బాకీ ఉన్నట్టు చెప్తున్నాడు. ఆ బాకీ ఉండేదానికి జమలు కూడా నేను ఇచ్చినాను అని చెప్తున్నాడు ఆయన. ఆ జమలు కూడా ఎంత ఇచ్చినారో ఏం కదా అని సార్కే సార్ మీరే న్యాయం చేసి చేయండి సార్ అని చెప్పినాను. దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయండి? దానికి సంబంధించిన ప్రూఫ్స్ వెంకటస్వామి దగ్గర ఉన్నాయంట. అవి రేపు పొద్దున వచ్చి సబ్మిట్ చేస్తాను సార్ దగ్గర అని చెప్పినాడు. నువ్వు తెలిసి మీ తమ్ముడు ఐపీ ఏమైనా పెట్టాడా? ఆయన ఐపీ పెట్టినాడు సార్. ఆయన 2020లోనో 2021లోనో ఐపీ పెట్టేసినాడు. ఎక్కడ? అనంతపురంలోనో ఎక్కడో పెట్టినాడని సార్కే చెప్తా అంటే నేను విన్నాను. నిన్న ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరు పిలిచిపోయారు? నన్ను ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్, ఒక డ్రైవర్ పిలుచుకొని పోయినాడు. కొరపాటు రోడ్డులో 4 రోడ్ల సర్కిల్లో సిఐ సార్ కారు పెట్టుకొని ఉన్నాడు. మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళారు? అక్కడి నుంచి కొరపాటు రోడ్డు అమ్మడి పిలుచుకొని పోయి నిమ్మకాయల సుధాకర్ రెడ్డి ఎస్టేట్లో రాత్రి అంతా పెట్టినాను. ఇప్పటి వరకు అక్కడే పెట్టినాను. ఇప్పుడు అక్కడి నుంచే బయలుదేరి సార్ వాళ్ళు పిలుచుకొని వచ్చారు. సార్ వాళ్ళు వసంత సారు, తిమ్మారెడ్డి సారు. నా ప్రాణం పోయినా నేను అబద్ధం చెప్పను అని నికర్సగా చెప్పేశాను వాళ్ళకు కూడా. అంటే మిమ్మల్ని కొట్టడం? నన్నైతే ఏం కొట్టలేదు.